నమస్తే అండి, నేను డాక్టర్ నిశ్చల రెడ్డి, ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్, జూహీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి దీని గురించి తెలుసుకుందాం. ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఒక స్త్రీ అండాలు లేదా ఎగ్స్ తర్వాత యూస్ కోసము సేవ్ చేసుకోవడం. దీంట్లో మనము ఒక స్త్రీ ఎగ్స్ స్టిమ్యులేట్ చేసి ఆ స్త్రీకి ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ని గ్రో చేసి ఆ ఎగ్స్ని అండర్ అనెస్థీషియా బయటకి తీసి ఈ తీసిన ఎగ్స్ని ఫ్రీజ్ చేస్తాము. IVF ల్యాబ్లో ఫ్రీజ్ చేస్తాము. ఇవి కొన్ని సంవత్సరాల వరకు మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు తర్వాత వాడడానికి. ఇవి ఎవరిలో చేస్తాము? నంబర్ 1 సోషల్ ఫ్రీజింగ్. దీంట్లో ఒక యంగ్ గర్ల్ ఎవరైతే ఇప్పుడు ఫ్యామిలీ ప్లాన్ చేసుకోవట్లేదు, అనేక కారణాల వల్ల ఇప్పుడే ప్రెగ్నెంట్ అవ్వాలని కోరుకోవట్లేదు, కాకపోతే ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో అటువంటి సిచ్యువేషన్ రావద్దు అని ఇప్పుడే ఆ ఎగ్స్ బయటకు తీసి IVF ల్యాబ్లో ఫ్రీజ్ చేసుకుంటే కనుక ఏజ్ ఎక్కువ అయినా కొద్దీ ఎప్పుడైతే తను ప్రెగ్నెన్సీ కోసం రెడీ ఉన్నారో అప్పుడు ఆ ఫ్రీజ్ చేసిన ఎగ్స్ని వాడుకొని ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయొచ్చు. ఇంకొకటి క్యాన్సర్ పేషెంట్స్లో అన్మ్యారీడ్ గర్ల్స్ లేదా మ్యారీడ్ యంగ్ గర్ల్స్ ఎవరైతే ఫ్యామిలీ కంప్లీట్ చేసుకోలేదో వీళ్ళు ఒకవేళ కీమోథెరపీ, రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకునవలసి ఉంటే వాళ్ళలో ఎగ్ కౌంట్ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆ ట్రీట్మెంట్ వల్ల. సో ఇటువంటి వాళ్ళలో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందే ఎగ్స్ బయటకు తీసి ఫ్రీజ్ చేసి ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ అంతా తీసుకున్న తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వడానికి రెడీ ఉన్నారో అప్పుడు ఆ ఫ్రోజన్ ఎగ్స్ని వాడొచ్చు ప్రెగ్నెన్సీ కొరకని. దీన్ని ఎగ్ ఫ్రీజింగ్ అంటారు.